అండి, ఎంత గొప్ప ఘనత. ఈ రోజున చాలా మంది అంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సార్లు వాస్తవంగా మనం చూడగలిగితే ఆ దొంగ బాప్తీసం తీసుకోకుండా చనిపోయారండి. ఆయన దొంగ బాప్తీసం తీసుకోకుండా వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువుతో వెళ్ళిపోయారని చెప్తాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మాకు కూడా బాప్తీసాలు అక్కర్లొద్దని అంటాం. వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దొంగకైతే బాప్తీసం తీసుకునేటువంటి వీలు లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ తన పాపాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఆయన ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన దేవుడుగా ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే విడిపించగలడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనే సర్వాంతర్యామి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ప్రార్థన ఆలకించువాడు ప్రార్థనను జవాబిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండి, వెంటనే ఆయన చేసినటువంటి ప్రార్థన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆలకించి జవాబునిచ్చి, నేడు నీవు నాతో కూడా ఏకముగా పరదేశంలో ఉంటావు అని తెలియచేశారు ప్రియ దేవుని బిడ్డలారా. అందును బట్టి మనం దేవుని స్తుతించవలసిన